సంగీతానికి భావోద్వేగాలను రేకెత్తించే మరియు కాలాన్ని అధిగమించే శక్తి ఉన్న ప్రపంచంలో శాస్త్రీయ సంగీతం యొక్క ల్యాండ్స్కేప్ను ఎప్పటికీ మార్చే శ్రావ్యమైన శ్రావ్యతలను రూపొందించి పియానో కీలపై సున్నితమైన వేళ్లు నృత్యం చేసే ఒక వ్యక్తి నివసించాడు. అతని పేరు ఫ్రెడరిక్ చోపిన్, ఒక పోలిష్ స్వరకర్త మరియు పియానిస్ట్. అతని జీవితం సృజనాత్మకత మరియు పట్టుదల కోసం మానవ ఆత్మ యొక్క సామర్థ్యానికి నిదర్శనం. అతనిని కీర్తి యొక్క ఎత్తులకు మరియు వ్యక్తిగత పోరాటం యొక్క లోతులకు తీసుకెళ్లే బహుమతితో జన్మించిన చోపిన్ కథలో అభిరుచి, అంకితభావం మరియు కళాత్మక శ్రేష్ఠత కోసం తిరుగులేని అన్వేషణ ఉంది. చోపిన్ మార్చి 1810న పోలాండ్లోని జెలజోవా వోలా అనే చిన్న గ్రామంలో ఒక ఫ్రెంచ్ బహిష్కృతుడైన నికోలస్ చోపిన్ మరియు పోలిష్ ప్రభువులకు చెందిన జస్టినా క్రజియోనోవ్స్కా దంపతులకు జన్మించాడు. అతని ప్రారంభ జీవితం చాలా చిన్న వయస్సు నుండి అతని సంగీత ప్రతిభను ప్రోత్సహించే ప్రేమగల కుటుంబం మరియు పెంపకం వాతావరణం ద్వారా గుర్తించబడింది. చోపిన్ తల్లి అతనిని సంగీతానికి పరిచయం చేసింది, పియానో వాయించడం ఎలాగో నేర్పింది మరియు 6 సంవత్సరాల వయస్సులో అతను అప్పటికే తన స్వంత ముక్కలను కంపోజ్ చేస్తున్నాడు. సంగీతం పట్ల ఈ సహజమైన మొగ్గు అతని కుటుంబం యొక్క మద్దతుతో కలిసి అసాధారణమైన వృత్తిగా మారడానికి పునాది వేసింది. చోపిన్ కుటుంబానికి సంగీతం పట్ల ఉన్న ప్రేమ వారి దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. తరచూ సమావేశాలు మరియు ప్రదర్శనలు యువ ఫ్రెడరిక్ యొక్క ప్రతిభను ప్రదర్శించాయి. చోపిన్ పెద్దయ్యాక అతని ప్రతిభ మరింత స్పష్టంగా కనిపించింది మరియు అతను వార్సా లైసియంలో అధికారికంగా సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించాడు. ఈ కాలంలోనే అతను పోలిష్ జానపద సంగీతం పట్ల లోతైన ప్రశంసలను పెంచుకున్నాడు. అది తరువాత అతని కంపోజిషన్లను ప్రభావితం చేసింది. 1826లో చోపిన్ వార్సా కన్జర్వేటరీలో చేరాడు. అక్కడ అతను ప్రఖ్యాత స్వరకర్త మరియు సంగీత ఉపాధ్యాయుడు జోజెఫ్ ఎల్స్నర్ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. ఈ నిర్మాణాత్మక సంవత్సరాలు చోపిన్ యొక్క ప్రత్యేకమైన శైలిని రూపొందించడంలో కీలకమైనవి. ఇది చివరికి సంగీత శృంగార శకల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఎల్స్నర్ యొక్క మార్గదర్శకత్వం చోపిన్ యొక్క అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది, ఎందుకంటే అతను కూర్పు, సిద్ధాంతం మరియు పనితీరు పద్ధతులపై మార్గదర్శకత్వం అందించాడు. వార్సా కన్జర్వేటరీలో చోపిన్ యొక్క సమయం తీవ్రమైన అధ్యయనం మరియు అభ్యాసంతో గుర్తించబడింది. అతను సంగీత సిద్ధాంతం మరియు కూర్పు యొక్క సంక్లిష్టతలను నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అతను ఆసక్తిగల అభ్యాసకుడు. బాచ్, మొజార్ట్ మరియు బీథోవెన్ వంటి గొప్ప స్వరకర్తల రచనలను మృంగివేశాడు. మాస్టర్స్కు ఈ బహిర్గతం చోపిన్ యొక్క స్వంత కూర్పు శైలిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, ఎందుకంటే అతను వారి సంగీతంలోని అంశాలను తన స్వంత రచనలలో చేర్చడం ప్రారంభించాడు. కన్జర్వేటరీ సంవత్సరాల్లో చోపిన్ తన జీవితాంతం సన్నిహిత స్నేహితుడిగా ఉండే ప్రతిభావంతులైన స్వరకర్త మరియు పియానిస్ట్ ఇగ్నేసీ డోబ్జిన్స్కీతో సహా తోటి విద్యార్థులతో శాశ్వత స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. స్వరకర్తగా మరియు పియానిస్ట్గా చోపిన్ కెరీర్ 1820ల చివరలో ఊపందుకుంది. అతని మొదటి బహిరంగ ప్రదర్శన 1828లో జరిగింది. అయితే 1831లో పోలాండ్ను విడిచిపెట్టాలనే అతని నిర్ణయం అతని జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా గుర్తించబడింది. అతను పారిస్లో స్థిరపడ్డాడు. అది అప్పటి సంగీత ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంది మరియు ఇక్కడే అతను ఫ్రాంజ్ లిస్ట్ మరియు హెక్టర్ బెర్లియోజ్లతో సహా ఇతర ప్రముఖ స్వరకర్తలతో స్నేహం చేశాడు. పారిస్లో చోపిన్ యొక్క సమయం కళాత్మక విజయం మరియు వ్యక్తిగత గందరగోళంతో గుర్తించబడింది. అతను ఆరోగ్య సమస్యలు మరియు విదేశీ దేశంలో నివసించే సవాళ్లతో పోరాడాడు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ అతను తన పేరుకు పర్యాయపదంగా ఉండే నాక్టర్లు మరియు వాల్జెస్తో సహా అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో కొన్నింటిని కంపోజ్ చేయడం కొనసాగించాడు. తన కెరీర్ మొత్తంలో చోపిన్ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసే అనేక మైలురాళ్లను సాధించాడు. 200కి పైగా రచనలను కలిగి ఉన్న అతని కంపోజిషన్లు పియానో సోలోల నుండి ఛాంబర్ మ్యూజిక్ మరియు ఆర్కెస్ట్రా ముక్కల వరకు విస్తృత శ్రేణి కళా ప్రక్రియలను కలిగి ఉన్నాయి. అతని సంగీతం యొక్క సాంకేతిక సంక్లిష్టత మరియు భావోద్వేగ లోతు పియానిస్టులకు
కొత్త ప్రమాణాన్ని సెట్ చేసింది మరియు అతని అడుగుజాడల్లో అనుసరించిన లెక్కలేనన్ని స్వరకర్తల రచనలలో అతని ప్రభావాన్ని చూడవచ్చు. అతని నైపుణ్యానికి చోపిన్ యొక్క అంకితభావం అచంచలమైనది మరియు అతను తన సాంకేతికతను మెరుగుపర్చడానికి లెక్కలేనన్ని గంటలు గడిపాడు, తరచుగా అతని ఆరోగ్యానికి హాని కలిగించాడు. సంగీతం పట్ల ఈ అచంచలమైన అభిరుచి అతని జీవితకాలంలో వలెనే ఈనాటికి గౌరవించబడే పనికి దారితీసింది. సంగీతానికి చోపిన్ యొక్క అత్యంత ముఖ్యమైన సహకారం ఏమిటంటే పియానోను సోలో వాయిద్యం వలె పెంచడంలో అతని పాత్ర. తన కంపోజిషన్ల ద్వారా అతను పియానో యొక్క వ్యక్తీకరణ సామర్థ్యాల యొక్క పూర్తిస్థాయిని ప్రదర్శించాడు, పరికరంలో సాధ్యమని భావించిన దాని సరిహద్దులను నెట్టాడు. పోలిష్ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో అతని సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది, ఎందుకంటే అతను తరచుగా జానపద సంగీతంలోని అంశాలను తన కంపోజిషన్లలో చేర్చాడు. సాంప్రదాయ మరియు వినూత్న అంశాల యొక్క ఈ సమ్మేళనం పోలాండ్లో చోపిన్ను జాతీయ హీరోగా స్థాపించడానికి సహాయపడింది మరియు అతని వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల సంగీతకారులు మరియు సంగీత ప్రియులకు స్ఫూర్తినిస్తుంది. చోపిన్ యొక్క వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమైన సంబంధాల ద్వారా గుర్తించబడింది. ఫ్రెంచ్ రచయిత అరో డుపిన్తో అతని ప్రేమతో సహా ఆమె కలం పేరు జార్జ్ శాండ్తో బాగా ప్రసిద్ధి చెందింది. 1838 నుండి 1847 వరకు కొనసాగిన ఈ జంట యొక్క గందరగోళ సంబంధం చోపిన్ జీవితం మరియు పనిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ కాలం నుండి చోపిన్ యొక్క అనేక స్వరకల్పనలలో ఇసుక ప్రభావం కనిపిస్తుంది, ఎందుకంటే అతను తన సంగీతంలో తన భావోద్వేగాలను కురిపించాడు. వ్యక్తిగత మరియు సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఈ సంబంధం చివరికి ముగిసింది, అయితే ఇది చోపిన్ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. అతని వ్యక్తిగత మరియు కళాత్మక అనుభవాల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను హైలైట్ చేస్తుంది. అనారోగ్యం మరియు వ్యక్తిగత అశాంతితో అతని పోరాటాలు ఉన్నప్పటికీ చోపిన్ వినూత్నమైన మరియు లోతైన వ్యక్తిగతమైన సంగీతాన్ని కంపోజ్ చేయడం కొనసాగించాడు. పియానో సొనాటా నం. 2 మరియు పోలోనైజ్ ఫాంటసీతో సహా అతని తరువాతి రచనలు పియానోపై అతని నైపుణ్యాన్ని మరియు సంగీతం ద్వారా శక్తివంతమైన భావోద్వేగాలను ప్రేరేపించగల అతని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గొప్ప వ్యక్తిగత పోరాట కాలంలో తరచుగా వ్రాయబడిన ఈ కూర్పులు ప్రతికూల పరిస్థితులలో కూడా తన కళ పట్ల చోపిన్ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తాయి. చోపిన్ యొక్క వారసత్వం శాస్త్రీయ సంగీత రంగానికి మించి విస్తరించింది, ఎందుకంటే అతని కంపోజిషన్లు లెక్కలేనన్ని చలనచిత్రాలు, బ్యాలెట్లు మరియు ఇతర కళాత్మక వ్యక్తీకరణలలో ఉపయోగించబడ్డాయి. అతని సంగీతం యొక్క శాశ్వతమైన శక్తి అతని కళ యొక్క శాశ్వతమైన ఆకర్షణకు నిదర్శనం మరియు అతని కథ ఒక వ్యక్తి ప్రపంచంపై చూపగల పరివర్తన ప్రభావాన్ని గుర్తుచేస్తుంది. మేము చోపిన్ జీవితం మరియు విజయాలను ప్రతిబింబించేటప్పుడు ప్రతికూల పరిస్థితులలో కూడా మన అభిరుచులను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను మరియు నిజంగా అసాధారణమైనదాన్ని సృష్టించడానికి మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అపరిమితమైన సామర్థ్యాన్ని మేము గుర్తుచేస్తాము. అతని జీవితాంతం చోపిన్ సంగీతం పట్ల లోతైన అభిరుచి మరియు పియానోలో సాధ్యమయ్యే సరిహద్దులను నెట్టాలనే కోరికతో నడిచాడు. అతని వినూత్న కంపోజిషన్లు తరచుగా సంక్లిష్టమైన శ్రావ్యతలు మరియు సున్నితమైన శ్రావ్యతలను కలిగి ఉంటాయి, ఇవి పియానిస్టులు మరియు స్వరకర్తల కోసం బార్ను పెంచాయి. చోపిన్ సంగీతం యొక్క ప్రభావం బ్రహ్మాస్, డెబస్సీ మరియు రాచ్మానినోఫ్లతో సహా అతని అడుగుజాడలను అనుసరించిన లెక్కలేనని స్వరకర్తల రచనలలో చూడవచ్చు. అతని వారసత్వం ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులకు మరియు సంగీత ప్రియులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అతని కంపోజిషన్లు శాస్త్రీయ సంగీత కచేరీలకు మూలస్తంభంగా మిగిలిపోయాయి. మేము చోపిన్ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అతను ఎదుర్కొన్న అనేక సవాళ్లు ఉన్నప్పటికీ అతని విజయాల యొక్క పరిపూర్ణ పరిమాణాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము. వ్యక్తిగత కల్లోలాల మధ్య తరచుగా స్వరపరచబడిన అతని సంగీతం సృజనాత్మకత మరియు పట్టుదల కోసం మానవ ఆత్మ యొక్క సామర్థ్యానికి నిదర్శనంగా మిగిలిపోయింది. అతని కంపోజిషన్ల ద్వారా చోపిన్ మనతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు. అతని సంగీతం మనల్ని ఉద్ధరించడానికి మరియు ప్రేరేపించడానికి కళ యొక్క పరివర్తన శక్తికి శక్తివంతమైన రిమైండర్. మేము అతని రాత్రిపుటలు, వాల్జెస్ మరియు ఎటూడ్లను వింటున్నప్పుడు
మనం అందం మరియు గాంభీర్యంతో కూడిన ప్రపంచానికి రవాణా చేయబడతాము. చోపిన్ అతని సంగీతం ద్వారా సృష్టించిన ప్రపంచం. చోపిన్ మరణం తరువాత సంవత్సరాలలో అతని సంగీతం తిరిగి ప్రజాదరణ పొందింది. అతని కంపోజిషన్లు శాస్త్రీయ సంగీత కచేరీలలో అంతర్భాగంగా మారాయి. నేడు చోపిన్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలచే ప్రదర్శించబడింది మరియు మెచ్చుకోబడుతుంది. అతని కంపోజిషన్లు పియానిస్టులు మరియు సంగీత ప్రియులలో ప్రధానమైనవి. అతని సంగీతం యొక్క శాశ్వతమైన ఆకర్షణ అతని కళ యొక్క శాశ్వత స్వభావానికి నిదర్శనం, మరియు అతని వారసత్వం కొత్త తరాల సంగీతకారులు మరియు స్వరకర్తలకు స్ఫూర్తినిస్తుంది. మేము చోపిన్ జీవితం మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం మరియు ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తు చేస్తున్నాము. పోలిష్ జానపద సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన చోపిన్ సంగీతం సాంస్కృతిక గుర్తింపు యొక్క ప్రాముఖ్యత మరియు జాతీయ వారసత్వాన్ని సంరక్షించడం మరియు ప్రోత్సహించడంలో సంగీతం పోషించగల పాత్ర యొక్క శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. అతని కంపోజిషన్ల ద్వారా చోపిన్ పోలిష్ సంస్కృతిని ప్రోత్సహించడంలో సహాయపడింది మరియు అతని వారసత్వం జాతీయ అహంకారం మరియు గుర్తింపు యొక్క భావాన్ని ప్రేరేపిస్తుంది. ముగింపులో, ఫ్రెడరిక్ చోపిన్ యొక్క జీవితం మరియు సంగీతం ఒక వ్యక్తి ప్రపంచంపై చూపే పరివర్తన ప్రభావాన్ని శక్తివంతమైన రిమైండర్గా అందిస్తాయి. తన కంపోజిషన్ల ద్వారా అతను మనకు స్ఫూర్తినిస్తూ మరియు ఉద్ధరిస్తూనే ఉన్నాడు. అతను వదిలిపెట్టిన లెక్కలేనని శ్రావ్యమైన పాటల ద్వారా అతని ఆత్మ జీవిస్తుంది. మేము అతని సంగీతాన్ని వింటున్నప్పుడు మనం అందం మరియు గాంభీర్యంతో కూడిన ప్రపంచానికి రవాణా చేయబడతాము. చోపిన్ తన కళ ద్వారా సృష్టించిన ప్రపంచం భావోద్వేగాలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి మరియు కాలాన్ని అధిగమించడానికి సంగీతం యొక్క శాశ్వత శక్తికి అతని వారసత్వం నిదర్శనం. మేము చోపిన్ జీవితం మరియు విజయాలను గుర్తుచేసుకున్నప్పుడు మన అభిరుచులను కొనసాగించడం, కష్టాలను ఎదుర్కొనే పట్టుదల మరియు నిజంగా అసాధారణమైనదాన్ని సృష్టించడానికి మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అపరిమితమైన సంభావ్యత గురించి మనకు గుర్తుకు వస్తుంది. అతని సంగీతం ద్వారా చోపిన్ మనతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు. అతని కంపోజిషన్లు లక్ష్యం, అభిరుచి మరియు సంగీత కళ పట్ల అచంచలమైన నిబద్ధతతో జీవించిన జీవితానికి శాశ్వత నివాళి.